ఈ ప్రపంచంలో చాలా రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు మనిషిని ఆకర్షిస్తే, కొన్ని ప్రదేశాలు భయాన్ని కలిగిస్తాయి. అలాంటి ఓ వింత ప్రదేశం ఆఫ్రికాలో ఉన్న లేక్ నాట్రా. ఇది ఒక అందమైన సరస్సు అయినా, దీని గురించి విన్నప్పుడు ఒంటిలో చలి పుట్టేలా ఉంటుంది. ఎందుకంటే ఈ సరస్సు నీటిలో మునిగిన జంతువులు కొద్దిసేపటిలోనే కఠినమైన రాళ్లా మారిపోతాయి. ఇది నిజమేనా, లేదా కేవలం అపోహ అనేది తెలుసుకోవాలంటే ఈ ఈ వీడియోని పూర్తిగా చూడండి. లేక్ నాట్రాన్ ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సరస్సులలో ఒకటి. దీని నీటికి దగ్గరగా వెళ్లడం ఒక సాహసమే. ఎందుకంటే ఈ నీరు చాలా ఎక్కువ ఆల్కలైన్ గుణాలు కలిగి ఉంటుంది. దీని ప్రభావం వల్ల జంతువులు మాత్రమే కాదు, మనుషులకు కూడా ప్రమాదకరమే. కానీ ఈ సరస్సు గురించి ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, లేక్ నాట్రాన్ జలాలు సాధారణ నీటిలా ఉండవు. ఈ నీటి గుణాలు వింతగా ఉంటాయి. ఇందులో సోడియం కార్బోనేట్, నాట్రాన్ అనే రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థాలు మానవ చరిత్రలోనూ ముఖ్యమైనవి. పురాతన ఈజిప్ట్ నాగరికతలో మమ్మీలు తయారు చేసేందుకు నాట్రాన్ వాడేవారు. అదే పదార్థం ఇక్కడ పెద్ద ఎత్తున దొరుకుతుంది. ఈ సరస్సులో ఉన్న నీటి pH స్థాయి 10.5 వరకు ఉంటుంది. అంటే ఇది దాదాపు అమ్మోనియా మాదిరిగా ఉంటుంది. మన చేతిని ఈ నీటిలో ఉంచితే చర్మం కాస్త కాలిపోవచ్చు. ఇదే నీటిలో పడి మృగాలు లేదా పక్షులు మరణిస్తే, అవి కొన్ని రోజులలోనే పుష్కలంగా రసాయన మార్పులకు గురై కఠినమైన రాళ్లుగా మారిపోతాయి. అందుకే ఈ సరస్సును కల్చర్ఫికేషన్ సరస్సు అని కూడా అంటారు. ఈ సరస్సులో పడి చనిపోయిన జంతువులు కేవలం శవాలుగా ఉండవు. అవి పూర్తిగా రాయి మాదిరిగా మారిపోతాయి. అంటే ఒక రకంగా చూసుకుంటే అవి కఠినమైన శిలలుగా మారతాయి. ఇది ఎందుకు జరుగుతోంది? ఈ విషయాన్ని పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ సరస్సులో ఉండే ఆల్కలైన్ లవణాలు అధిక ఉష్ణోగ్రతలు మృగాల శరీరంలో తేమను పూర్తిగా ఆరిపోనిచేస్తాయి. అప్పుడు అవి నెమ్మదిగా శిలల రూపాన్ని సంతరించుకుంటాయి. అలా మారిపోయిన పక్షుల శరీరాలను పరిశీలించినప్పుడు అవి జంతుశిలల మాదిరిగా కనిపిస్తాయి. అయితే ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఇంత భయంకరమైన నీటిలో జీవించే ప్రాణులు ఉన్నాయా? అవును. ఈ సరస్సులో కొన్ని ప్రత్యేకమైన జీవులు నివసిస్తాయి. సాధారణంగా ఇతర నీటిలో కనిపించని జీవులు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల అల్గే, పచ్చి నాచు మరియు కొన్ని రకాల ఫ్లెమింగోలు మాత్రమే ఇక్కడ బతుకగలుగుతాయి. ఫ్లెమింగోలు పక్షులు లేక్ నాట్రాన్లో జీవించడానికి ప్రత్యేకంగా అలవాటు పడ్డాయి. ఈ నీటిలో నాచు ఎక్కువగా ఉండటం వల్ల అవి ఇక్కడ తినే ఆహారం సులభంగా దొరుకుతుంది. కానీ అవి కూడా ఎక్కువగా ఈ నీటిలోకి వెళ్ళవు. వాటి కాళ్ళు ఇలాంటి నీటిని తట్టుకునేలా ఉంటాయి. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత వింత జీవ సంస్థానాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. లేక్ నాట్రాన్ ప్రాంతాన్ని చూస్తే అది భూమిపై కాకుండా వేరే గ్రహంపై ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి రంగు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా సరస్సులు నీలం లేదా ఆకుపచ్చగా కనిపిస్తాయి. కానీ లేక్ నాట్రాన్ రంగు ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉంటుంది. ఈ రంగు మార్పుకు ప్రధాన కారణం ఇక్కడ పెరిగే నాచు. ఈ నాచులో ఉండే పిగ్మెంట్లు కారణంగా సరస్సు రంగు మారిపోతుంది. అది ఓ ప్రత్యేకమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. పైనుంచి చూస్తే ఇది అగ్నిపర్వత కాలుష్యంతో నిండిపోయిన ప్రదేశంలా కనిపిస్తుంది. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లను ఆకర్షించే ప్రదేశంగా మారింది. ఇంత భయంకరమైన సరస్సు మనిషికి ఏమైనా హానిని కలిగిస్తుందా? సాధారణంగా మనుషులు లేక్ నాట్రాన్ వద్ద ఎక్కువగా కాలక్షేపం చేయరు. ఎందుకంటే ఇది చాలా అధిక ఉష్ణోగ్రతలు కలిగి ఉంటుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంది. పైగా ఈ నీటిని తాగడం అసాధ్యం. ఒకవేళ మనిషి పొరపాటుగా తాగితే అది ప్రమాదకరంగా మారొచ్చు. అయితే కొన్ని గిరిజన సముదాయాలు ఈ ప్రాంతానికి దగ్గరగా నివసిస్తున్నాయి. వాళ్ళు ఈ నీటిని తాగరు, కానీ కొన్ని స్థానిక మూలికల ద్వారా మచ్చల నివారణకు దీన్ని ఉపయోగిస్తారు. కానీ శరీరాన్ని పూర్తిగా తాకితే మాత్రం సమస్యలు రావచ్చు. లేక్ నాట్రాన్ గురించి స్థానిక ప్రజలకు కొన్ని పురాణ కథలు ఉన్నాయి. వాళ్ళు చెబుతున్న కథల ప్రకారం ఇది ఓ శాపగ్రస్త సరస్సు. ఇది ఓ పురాతన రాజుకు సంబంధించిన శాపం అని నమ్ముతారు. ఆ రాజు ఎవరో, ఆ శాపం ఎలా వచ్చిందో స్పష్టంగా తెలియదు. కానీ అక్కడి ప్రజలు ఈ సరస్సును దాటిపోవడానికి కూడా భయపడతారు. మరికొందరు ఈ సరస్సుని దెయ్యాల ఆవాసంగా భావిస్తారు. ఎందుకంటే
రాత్రిళ్ళు సరస్సు దగ్గర వింత శబ్దాలు వినిపిస్తాయి. వాటికి అసలు కారణం ఎవరికీ తెలియదు. అలా ఈ సరస్సు ఎన్నో అపోహలు, రహస్యాలను కలిగి ఉంది. లేక్ నాట్రాన్పై శాస్త్రవేత్తలు ఎంతో అధ్యయనం చేశారు. దీనిలో ఉండే రసాయనాలు, నీటి గుణాలు తెలుసుకునేందుకు అనేక ప్రయోగాలు చేశారు. ఈ సరస్సును పరిశీలించిన శాస్త్రవేత్తలు దీని ప్రత్యేకతలను గుర్తించారు. ముఖ్యంగా ఇక్కడి నీటిలో ఉండే హైడ్రోకార్బనేట్ లవణాలు జీవరాశుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని నిర్ధారించారు. అలాగే శిలలుగా మారిన పక్షుల శరీరాలను రసాయనంగా పరీక్షించి వాటి స్వభావాన్ని అర్థం చేసుకున్నారు. ఈ సరస్సు భూమి యొక్క భౌగోళిక మార్పులను అర్థం చేసుకోవడానికి ఒక మంచి మూలంగా కూడా ఉంది. ప్రపంచంలో ఎన్నో వింత ప్రదేశాలు ఉన్నాయి, కానీ లేక్ నాట్రాన్ మాత్రం అత్యంత ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఇక్కడ జీవించలేని పరిస్థితులే ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన జీవులు ఇక్కడ బతుకుతున్నాయి. ఇది ప్రకృతి యొక్క ఒక అద్భుతమైన రహస్యంగా చెప్పుకోవచ్చు. ఈ సరస్సు గురించి తెలుసుకున్న తర్వాత నిజంగానే ఇది భయంకరమైన ప్రదేశమని అర్థమవుతుంది. కానీ ఇదే భయమే చాలా మందిని ఆకర్షిస్తోంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఫోటోగ్రాఫర్లు దీన్ని సందర్శించేందుకు ఉత్సాహపడతారు. లేక్ నాట్రాన్ భవిష్యత్తులో మారుతుందా? దీని ప్రభావం సమీప ప్రాంతాలపై ఏమిటి? శాస్త్రవేత్తల అనుసంధాన ప్రకారం కాలమాన మార్పుల కారణంగా ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కానీ ఇంకా ఇది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మీకు ఈ వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చితే ఎలా ఉంది? మీకు మరేమైనా ఆసక్తికరమైన వీడియోలు కావాలా? మీకు మా కథనం నచ్చితే ది సీక్రెట్స్ ఆఫ్ హిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మానస్ కుమార్.